ఇది పర్ సేఫ్టీ మనకు 80 to 100 రూపీస్ లోపలే ఉంటుంది. ఓకే, ఇది తక్కువ బడ్జెట్ లో ఇది అందరికి వచ్చేస్తుంది సార్. ఇది ఓకే, ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సార్. ఓకే, అంటే ఇప్పుడు దీని లైఫ్ టైం ఎలా ఉంటుంది? సార్ ఇది మనకు ప్లస్ 10 years ఎబోనే వస్తుంది. కంపెనీ తరపున అయితే 2 years వారంటీ ఉంటుంది. ఈ చిన్న ప్రాబ్లం వచ్చినా కంపెనీ వారంటీ చేస్తుంది. మెషెస్ లో మనకు చాలా ప్రింటర్స్ వస్తాయి సార్. టోటల్ 9 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి రోజ్ మెష్ సార్, పర్పుల్ రోజ్. ఓకే, ఇందులో మనకు డబుల్ డోర్ సెక్షన్ సార్ ఇది. ఓకే, డబుల్ డోర్ ఇది. ఎస్ సార్. ఇప్పుడు నార్మల్ గా మన డీలర్స్ అన్ని స్టేట్స్ లో ఉన్నారు. ఓకే, లైక్ ఇప్పుడు విజయవాడ మేమే మెటీరియల్ డైరెక్ట్ సప్లై చేస్తాము. ఓకే, తమిళనాడు కూడా మేము సప్లై చేస్తాము. కర్ణాటక మేమే సప్లై చేస్తాము సార్. టోటల్ మనకు లెవెల్ కలర్స్ ఉన్నాయి సార్. ఓన్లీ మెష్ డోర్స్. మెష్ వచ్చేసి సార్ ఇది 20 mm మెష్. ఓకే, ఈ 25 లో వచ్చేసి 16 mm మెష్ సార్. ఓకే, ఈ అల్యూమినియం వచ్చేసి సార్ ప్యూర్ అల్యూమినియం, జిందాల్ అల్యూమినియం అంటారు. ఓకే, దీనిలో ఎటువంటి మనకు వేస్ట్ మెటీరియల్ అంటారు కదా సార్, స్క్రాప్, అవి ప్యూర్ ఇస్తారు సార్. డైరెక్ట్ మన కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేస్తాము. అలానే మెష్ కూడా మనకు అవుట్ ఆఫ్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. లైక్ విల్లాస్ లో లేదా ఫ్లాట్స్ లో కాస్ట్ అయితే మనకు ఆ వుడ్ కోటింగ్స్ కూడా ఇలా అవైలబుల్ ఉంది సార్. ఓకే, ఇందులో ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్ సార్. దీంట్లో ఒక లేయర్ ఉంటుంది. ఓకే, సిల్వర్ లేయర్ ఉంటుంది లోపల. ఓకే, ఇదిగోండి సార్, ఇదే మన సెక్యూరిటీ మెష్ సార్. ఇది మనకు డాగ్స్ ఉన్నా, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, వాళ్ళు బయటికి వెళ్ళకుండా మనకు లాక్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనకు 90% డస్ట్ ఆపుతుంది. అలానే విచ్ అండ్ స్మాల్ మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్ కూడా ఆపుతుంది సార్ ఇది. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, మీ పేరు సార్? నా పేరు సంతోష్ అండి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇక్కడ హారికా స్క్రీన్స్ కూడా వచ్చారు కదా, మీరు ఎప్పటి నుంచి పరిచయం ఇక్కడ? నేను 2 years పైన అవుతుందండి. 30 months నుంచి వస్తాను. ఓకే, అంటే మీరు ఇక్కడ ఏం పర్చేస్ చేశారు? నేను రెగ్యులర్ గా చూసుకుంటాను, రెగ్యులర్ మెటల్ పర్చేస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అంటే మీ ఇంట్లో ఏం వాడుతున్నారు? నేను స్లైడింగ్ డోర్ వాడుతున్నాను అండి. ఓకే, డోర్స్. ఓకే, అంటే వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కంప్లైంట్స్ అయితే ఏం లేదండి, బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. ఓకే, చిన్న క్లీనింగ్ ఉంటుంది, క్లీనింగ్ చేస్తుంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఏం రాలేదు. ఓకే, మెయింటెనెన్స్ ఏం రాలేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంటే దోమలు పెడితే చాలా ఉంటుంది. మీరు వాడిన తర్వాత తగ్గాయా పెరిగాయా? తగ్గాయండి, 80% తగ్గిపోయాయి. ఓకే, 80% తగ్గిపోయాయి. ఓకే, వీటి లైఫ్ టైం ఎలా ఉంటుంది? మీకు ఇప్పుడు ఒక 2 years నేనైతే ఒక 28 months దాకా అవుతుంది. ఓకే, అదే చిన్న లాక్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ లాక్ ది. ఓకే, అది వచ్చాను తీసుకుని వెళ్తున్నాను. ఓకే, సర్వీస్ బాగుందండి, సర్వీస్ రెస్పాన్స్ బాగుంది. ఓకే, రెస్పాన్స్ బాగుంది. ఇది ఉన్నా మనకి స్పాట్ ఒక 5 minutes లో మనకు రెస్పాన్స్ ఇచ్చేస్తాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఈరోజు అయితే మూసాపేట్ హెచ్పి రోడ్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఉన్నాను. అదేనండి మన హారికా స్క్రీన్స్. ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఉన్న ఇప్పుడు సీజన్ ఏంటంటే వర్షాకాలం సీజన్లో మనకు చాలా ఇప్పుడు మన హైదరాబాద్ సిటీ టౌన్లో కానీ సిటీ ఏరియాస్లో కానీ ఇప్పుడు పల్లెటూళ్ళలో కానీ చాలా మనకి ఏంటంటే దోమల బెడ అక్కడ ఉంటుంది. అలాంటి దోమల బెడ నుంచి రక్షించుకోవడానికి వీళ్ళ దగ్గర ఏంటంటే సెక్యూరిటీ మెస్ డోర్స్ అండ్ పీవీసీ మెస్ డోర్స్ అయితే ఉంటాయి. మరి వీళ్ళ దగ్గర ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, మరి కొత్త రకంగా అంటే మనకు న్యూ డిజైన్లు అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు. మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాం. మనం ఏంటంటే ఇది మనకు ఈ ఏరియా కూడా మనకు చాలా పెద్దగా ఉంది. మనకి వీళ్ళు చేసే యూనిట్ కూడా చాలా పెద్దగా ఉంది. మరి మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ మనతో పాటే ఉన్నారు. మరి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి హాయ్ సార్, నమస్తే. హలో సార్, నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్. ఓకే, చెప్పండి, ఇప్పుడు మనము ఈ బిజినెస్ ఎప్పటి నుంచి రన్ అవుతుంది? మనం సెల్ఫ్ గా కంపెనీ ఓపెన్ చేసాము. ఓకే, 5 years నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనకు అంటే మన దగ్గర ఏ రకమైనటువంటి మనకు మెస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ? లైక్ ఇది మస్కిటో సేఫ్టీ పర్పస్ లో మెష్ డోర్ స్టార్ట్ అవుతుంది సార్. నార్మల్ గా స్లైడింగ్ డోర్స్, సెక్యూరిటీ విండోస్ అండ్ పీవీసీ డోర్స్ సార్. అది నార్మల్ గా ఈ మెషెస్ లో కూడా ఒకటి ఏసీ పార్టిషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మేము తయారు చేస్తాం సార్. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి సైజెస్ మనకి రెడీ చేస్తాం సార్. అంటే మీరు మీ సర్వీస్ ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే మీకు కస్టమర్ అంటే ఓన్లీ మన హైదరాబాద్ సిటీ మట్టుకైనా మీరు ఎలా ఇస్తారు? మన తెలంగాణ మన సర్వీస్ అయితే మనం ఆల్ ఓవర్ ఇండియా ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు నార్మల్ గా మన డీలర్స్ అన్ని స్టేట్స్ లో ఉన్నారు. ఓకే, లైక్ ఇప్పుడు విజయవాడ మేమే మెటీరియల్ డైరెక్ట్ సప్లై చేస్తాము. ఓకే, తమిళనాడు కూడా మేము సప్లై చేస్తాము. కర్ణాటక మేమే సప్లై చేస్తాము. మహారాష్ట్ర అండ్ కేరళ కూడా. ఓకే, ఆల్ ఓవర్ ప్లేసెస్ లో మన డీలర్స్ ఉన్నారు.
ఇప్పుడు వేరే స్టేట్స్ లో మనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు మన చాలా దూరం అవుతుందా, మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ చూసుకుంటారు సార్. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు వీటిల్లో మనకు ఎన్ని రకాలు ఉంటాయండి? కలర్స్ ఏమన్నా ఇస్తున్నారు మీరు ప్రొవైడ్ చేస్తారు? టోటల్ మనకు లెవెల్ కలర్స్ ఉన్నాయి సార్, ఓన్లీ మెష్ డోర్స్. ఓకే సార్, ఈ మెష్ మనకు దీంట్లో మనం ఎన్ని రకాల ఫ్రేమ్స్ ఉంటాయి అంటే కలర్స్ కానీ డిజైన్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఈ ఫ్రేమ్స్ లో మనకు 2 టైప్స్ ఫ్రేమ్స్ ఉన్నాయి సార్. ఓకే, 2 సెక్షన్స్. ఇది 32mm సెక్షన్. ఓకే, ఇది 25mm సెక్షన్ సార్. ఓకే ఓకే, ఈ 32mm మెష్ వచ్చేసి సార్ ఇది 20mm మెష్. ఓకే, ఈ 25mm లో వచ్చేసి 16mm మెష్ సార్. ఓకే, సేమ్ క్వాలిటీ మన పాలిస్టర్ మెషెస్, వచ్చేసి సైజ్ డిఫరెన్స్. ఓకే, ఈ థిక్నెస్ వచ్చేసి 0.5mm సార్. ఓకే, ఈ అల్యూమినియం వచ్చేసి సార్ ప్యూర్ అల్యూమినియం, జిందాల్ అల్యూమినియం అంటారు. ఓకే, దీనిలో ఎటువంటి మనకు వేస్ట్ మెటీరియల్ అంటారు సార్, స్క్రాప్, అవి ప్యూర్ ఇస్తారు సార్. డైరెక్ట్ మన కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేస్తాము. అలానే మెష్ కూడా మనకు అవుట్ ఆఫ్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం సార్. ఓకే, ప్రీమియం క్వాలిటీ. ఓకే, అలానే ఈ ప్రొఫైల్స్ లో మనకు ఇది కామన్ గా వచ్చి 4 కలర్స్. అవును, టీకుడ్, వైట్, హనీ గోల్డ్, డార్క్ బ్రౌన్ సార్. ఈ 4 కామన్ కలర్స్. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కలర్స్ వేరే పౌడర్ కూడా చేపిస్తాము. అలానే మన కస్టమర్స్ కి ఇప్పుడు చాలా మంది లైక్ విల్లాస్ లో లేదా ఫ్లాట్స్ లో కాస్ట్ అయితే మనకు ఆ వుడ్ కోటింగ్స్ కూడా ఇలా అవైలబుల్ ఉంది సార్. ఈచ్ అండ్ ఎవ్రీ వుడ్ కోటింగ్ మనకు అవైలబుల్ ఉంది. మనకి కస్టమర్ ఏ రిక్వైర్డ్ పెడితే ఆ వుడ్ కోటింగ్ చేపిస్తాం. కాకపోతే కొంచెం ప్రైజెస్ వేరియేషన్స్ ఉన్నాయి సార్. ఇది వుడ్ కోటింగ్ చేయాలంటే పర్ సేఫ్టీ 100 రూపీస్ చార్జ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ అవైలబుల్ ఉంది సార్ మనకు. అలానే మనకు శాంపుల్స్ కూడా మనం కస్టమర్స్ కి పంపించగలుగుతాం సార్. ఏ కలర్ మనకు మ్యాచ్ అవుతుందో ఆ కలర్ మనము వుడ్ కోటింగ్ చేపిస్తాం. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నది వాళ్ళకి ఏది కావాలన్నా మీరు రెడీ ఇస్తారండి. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ మనకి అవైలబుల్ ఉన్నాయి సార్. ఏ కలర్ అయితే రిక్వైర్డ్ ఇస్తామో ఆ కలర్ తో ఈ టోటల్ ఫ్రేమ్, ఈ 4 షేడ్ ఉన్న ఫ్రేమ్ ఆ కలర్ అనేది చేస్తాం సార్. ఓకే, ఇప్పుడు దీంట్లో అంటే మీరు ఏ సైజ్ వరకు మీరు సార్? మనకు విడ్త్ వచ్చేసి 16 feet వరకు ఉంటుంది సార్. ఓకే, హైట్ వచ్చేసి 10 feet వరకు అవైలబుల్ ఉన్నాయి సార్. ఓకే, మనకు బాల్కనీస్ అన్నా సరే చేస్తాము, డోర్స్ అన్నా సరే, విండోస్ అన్నా సరే, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్ లో చేస్తాం సార్. ఓకే, ఇంకా వెరైటీస్ ఏమి ఉన్నాయి మన దగ్గర? వెరైటీస్ అంటే సార్ ఇందులోనే మనకు హనీకామ్ పార్టిషన్ అని ఉంటుంది. అది మనకు వాటర్ ని ప్రొటెక్ట్ చేస్తే, వాటర్ రాకుండా ఆపుతుంది, లైటింగ్ రాకుండా ఆపుతుంది. అలానే ఎయిర్ కూడా బ్లాక్ చేస్తుంది. లైక్ మనకు ఇంట్లో రెయిన్ ఎక్కువ వాటర్ మన బాల్కనీ నుంచి వస్తున్నా లేదా లైటింగ్ బ్లాక్ చేయాలన్నా, ఎయిర్ బ్లాక్ చేయాలన్నా ఏసీ పాజిటివ్ వాడతాం సార్ ఇది. ఓకే, ఓకే, హనీకామ్ మెటీరియల్ సార్, ఫ్యాబ్రిక్ మెటీరియల్. ఓకే, ఇందులో ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్ సార్. దీంట్లో ఒక లేయర్ ఉంటుంది. ఓకే, సిల్వర్ లేయర్ ఉంటుంది లోపల. ఓకే, ఓకే సార్, సిల్వర్ లేయర్. దాని ద్వారా మనకు వాటర్ మనకు లోపల రాకుండా ఉంటుంది, వాటర్ తో ఖరాబ్ కూడా ఉంటుంది సార్. ఇది ఏసీ పార్టిషన్స్ వాడతాం సార్ ఇది. ఓకే, డోర్స్ కన్నా, బాల్కనీస్ కన్నా, విండోస్ కన్నా మనకు ఏసీ పార్టిషన్ లేనప్పుడు ఇది కూడా వాడుకోవచ్చు. ఓకే, లేదా మనకు బాల్కనీ ప్లేసెస్ లో ఎక్కువ రెయిన్ వస్తున్నా, లైటింగ్ బ్లాక్ చేయాలన్నా, ఓకే, సేమ్ బ్లైండెస్ట్ ప్లేస్ లో ఇది వాడుకోవచ్చు సార్. ఓకే, ఇవ్వండి సార్. వీటి లైఫ్ టైం ఎలా ఉంటుంది సార్? ఇది మీకు లైఫ్ అబోవ్ 5 years అబోనే, మాక్సిమం 10 years ఇది ఈజీగా వాడుకోవచ్చు. ఓకే, అల్యూమినియం అయితే లైఫ్ టైం వారంటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక పెద్ద హాల్ ఉంది, దాన్ని 2 పార్టిషన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు సార్. పార్టిషన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మన హాల్ టు కిచెన్ రూమ్ మధ్యలో అలా ఇంటి రూమ్ లో పెద్ద మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు 10 feet హైట్ చేసాం సార్. విడ్త్ వచ్చేసి 16 feet వరకు చేస్తాం. ఇవ్వండి సార్. ఓకే, వన్ సైడ్ వచ్చేసి హనీకామ్. మనకు నార్మల్ గా రైనీ సీజన్ లో ఓన్లీ వాన పడుతున్నప్పుడు, ఓకే, లేదా నార్మల్ గా సమ్మర్ టైమ్ లో ఎక్కువ హీట్ వస్తున్నప్పుడు ఇది వేసుకుంటాం సార్ మనం. ఓకే, అంటే మీరు హీటింగ్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. హీట్ కూడా మనకు దీనిలో తగ్గిపోతుంది సార్. మనకు హీటింగ్ లోపల రాకుండా కూడా ఆపుతుంది ఇది. ఓకే, ఓకే, అలానే మనకు దాంతో పాటు మెష్ కావాలన్నా నార్మల్ సమ్మర్ టైంలో మనకు చాలా మస్కిటోస్ తో ప్రాబ్లం అవుతుంది. అవును, ఆ టైంలో మనం ఇది ఒక సైడ్ మెష్ వాడుకోవచ్చు, ఇంకో సైడ్ వాన ఎక్కువ వచ్చినప్పుడు హనీకామ్ పార్టిషన్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇది లైటింగ్ ని బ్లాక్ చేస్తుంది, వాటర్ ని బ్లాక్ చేస్తుంది, అలానే ఎయిర్ కూడా బ్లాక్ చేస్తుంది. ఓకే, దీని వల్ల మనకు రస్ట్ కూడా బయట నుంచి దుమ్ము, ధూళి లాంటి కూడా దుమ్ము సార్ కొంచెం మనకు 90% డస్ట్ ఆపుతుంది. అలానే విచ్ అండ్ స్మాల్ మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్ కూడా ఆపుతుంది సార్ ఇది. సార్ ఇది ఇంకో మోడల్ సార్. ఓకే, ఇది 2-way ప్లస్ డబుల్ డోర్ సిస్టమ్ సార్. ఓకే, ఇది మనకు 2-way సిస్టమ్ ప్రోడక్ట్ సార్. ఓకే, ఇది ఒకటే మిడిల్ మెష్ వాడుకోవాలన్నా మిడిల్ మెష్ వాడుకోవచ్చు. ఓకే, లేదు డబుల్ డోర్ అన్నా డబుల్ డోర్ వాడుకోవచ్చు సార్. ఓకే, ఓహో, మొత్తం ఒక సైడ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, లేదా మొత్తం ఒక సైడ్ కూడా వెళ్ళిపోతుంది. డబుల్ డోర్ అంటే ఇది ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేసుకోవచ్చు సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కొద్ది పెద్ద ప్లేసెస్ ఉన్నాయి సార్. అవును, ఇది ఒకటే సైడ్ లో ఎక్కువ మెష్ లాంగ్ పెడితే మనకి హెవీ గాలి వచ్చినప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అది మెష్ బయటికి రావద్దు అని మనం ఇట్లా 2 parts గా డివైడ్ చేసుకుంటే మనకు పెద్దగా స్ట్రాంగ్ ఉండిపోతుంది సార్. ఓకే, ఇవ్వండి.
ఓకే. అంటే ఇప్పుడు మీరు ఆ లెంత్ ని తగ్గించుకోవడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు కస్టమర్ తగ్గట్టుగా మీరు అంటే కస్టమైజ్ చేస్తారా, లేదంటే మీ దగ్గర ఉన్న ఫ్రేమ్స్ వాడతారా? కస్టమర్స్ తగ్గట్టు మన కస్టమర్స్ కి ఎట్లా డిమాండ్ ఉండదు అలానే మనం సప్లై చేస్తాం సార్. ఇప్పుడు ఎక్కువ కస్టమర్ నుంచి మనకు వచ్చే కంప్లైంట్స్ ఏముంటాయి దీని ద్వారా? ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? మాక్సిమం ఏముంటుంది అంటే సార్, ఇప్పుడు మనకు ఇది ర్యాక్స్ అనేది క్లీన్ చేయకపోతే ఆ స్లైడింగ్ అనేది స్ట్రకింగ్ అవుతుంది. ఓకే. అది వీక్లీ వన్స్ అన్నా మనం క్లీన్ చేసుకుంటే ఆ స్లైడింగ్ అనేది స్మూత్. ఈ ర్యాక్స్ ఇక్కడ ఈ ర్యాక్స్ ఉంటాయి సార్, ఈ ర్యాక్స్ క్లీన్ చేసుకుంటే ఓకే స్లైడింగ్ అనేది స్మూత్ ఉండిపోతుంది. ఓకే. మేజర్ గా వచ్చే క్లీన్ చేయకపోతేనే కొంచెం స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేజర్ గా కస్టమర్ నుంచి వచ్చే ప్రాబ్లం ఇది ఒకటే. yes sir, ఇది ఒకటే మెయిన్లీ. ఓకే. అది డస్ట్ క్లీన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ స్ట్రక్ అయిపోతుంది. ఆ స్ట్రక్ అయిపోవడం వల్ల వాళ్ళేమో గట్టిగా లాగుతారు. ఓకే. గట్టిగా లాగినప్పుడు ఏమో టూ మచ్ లాగినప్పుడు ట్రెడ్స్ ఏమో తెగిపోతాయి. ఓకే. ఆ ట్రెడ్స్ తెగినా సరే మేము సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదొకటే పోయినప్పుడు అదొకటే మారుస్తాం సార్. ఓకే. నెక్స్ట్ డిజైన్ ఏమన్నా ఇంకో మోడల్ ఉంది సార్. ఇదిగోండి సార్, ఇదే మన సెక్యూరిటీ మెష్ సార్. ఓకే. ఇది మనకు డాగ్స్ ఉన్నా, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, వాళ్ళు బయటికి వెళ్ళకుండా మనకు లాక్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇది ఐరన్ సార్? ఇది ఐరన్, ఇది మెటల్ సార్. మెటల్ తో తయారైతుంది సార్. ఓకే. మనకు దీనిలో చాలా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా సార్, మనకు ఎయిర్ కూడా బ్లాక్ చేయడానికి ఉంటుంది సార్. ఓకే. మన డస్ట్ కూడా అలానే ఆపేస్తుంది. 80% ప్లేస్ ఆపేస్తుంది డస్ట్ కూడా. దోమలు కూడా రావు సార్. ఓకే. అలానే మనకు డాగ్స్ ఉన్నా బయటికి వెళ్ళదు. ఓకే. మనం ఈ లాక్ ఇట్లా లాక్ చేసుకోవాలి సార్. లాక్ చేసుకుని మనం ఇట్లా లాగినా రాదు. ఓకే. ఓకే. ఇది లాక్. వన్ సైడ్ ఏమో మన స్విచ్చెస్ ఉంటాయి సార్. ఓకే. లోపల నుంచి చేసుకోవడానికి. ఇంకోటి వన్ సైడ్ ఏమో ఇట్లా లాక్ కూడా ఇచ్చారా? ఇది లాక్ కూడా ఇచ్చారు సార్. ఇది బయట నుండి. ఓకే. మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హౌస్ వైఫ్ ఏమో ఇంట్లో పని చేసుకుంటారు, కిచెన్ లో పని చేసుకుంటారు. వాళ్ళ హస్బెండ్ ఇట్లా వర్క్ నుంచి వచ్చారు అనుకోండి, జస్ట్ ఇట్లా వాళ్ళ కీ పెట్టి లాక్ చేసుకొని ఇట్లా అన్లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సార్. ఓకే. ఓకే. బాగుంది. ఇది ఎసెప్టీ వచ్చేసి మనకి 800 రూపీస్ పర్ ఎసెప్టీ పడుతుంది సార్. ఓకే. ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సార్. ఓకే. అంటే ఇప్పుడు దీని లైఫ్ టైం ఎలా ఉంటుంది సార్? ఇది మనకు ప్లస్ 10 years ఎబోనే వస్తుంది. కంపెనీ తరపున అయితే 2 years వారంటీ ఉంటుంది. ఈ చిన్న ప్రాబ్లం వచ్చినా కంపెనీ వారంటీ చేస్తుంది. మీరు సర్వీస్ ఏమైనా చేస్తుంటారు? ఫుల్ సర్వీస్ కంపెనీ చేస్తుంది. 2 years వరకు ఏ ప్రాబ్లం వచ్చినా కంపెనీ చేస్తుంది. ఆఫ్టర్ 2 years తర్వాత కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్. పేడ్ సర్వీస్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఈ డిజైన్ దేనికి వాడతారు? ఈ మెషెస్ లో మనకు చాలా ప్రింటర్స్ వస్తాయి సార్. టోటల్ 9 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఇది వచ్చేసి రోజ్ మెష్ సార్, పర్పుల్ రోజ్. ఓకే. ఇందులో మనకు డబుల్ డోర్ సెక్షన్ సార్ ఇది. ఓకే. డబుల్ డోర్ ఇది. ఎస్ సార్. ఒక సైడ్ ఇంకో కలర్ వేసుకోవచ్చు, ఇంకో సైడ్ ఇంకో కలర్ వేసుకోవచ్చు, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. చాలా మంది అయితే నార్మల్ గా ఒకటే కలర్ వేసుకుంటారు సార్. ఇది 2 hands పెడితేనే మనకు నార్మల్ గా ఆపరేట్ చేయడానికి వస్తుంది సార్. ఎస్ సార్. ఎందుకంటే మనకు ఫుల్ మ్యాగ్నెట్ అప్ టు బాటమ్ మ్యాగ్నెట్ ఉంది. ఫుల్ మ్యాగ్నెట్ లాక్ సార్ ఇది. చూసారా ఫ్రెండ్స్, దీంట్లో మ్యాగ్నెట్ ఉందండి. దీంట్లో ఇట్లా మన రెండు చేతులు అంటేనే మనకు వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఓకే. వీటి లైఫ్ టైం ఎలా ఉంటుంది సార్? ఇది కంపెనీ తరపున అయితే 1 year వారంటీ ఉంది. 1 year వారంటీ మనకు ప్లస్ 6-7 years ఎబోనే వస్తుంది. ఓకే. చిన్న స్మాల్ మెయింటెనెన్స్. ఇది మనకు డోర్ యూజ్ చేస్తున్నప్పుడు ఓకే బాటమ్ లో మనకు డస్ట్ ఉండిపోతుంది. ఆ ర్యాక్స్. ఓకే. ఈ ర్యాక్స్ మనం ఎప్పుడు క్లీన్ ఉంచుకుంటే మనకు అంతే స్మూత్ నడుస్తూనే ఉంటుంది. ఆ డస్ట్ క్లీన్ చేయకపోవడం వల్లనే మనకి ఎప్పుడెప్పుడు ప్రాబ్లం వస్తుంది. జస్ట్ స్లైడింగ్ ప్రాబ్లం వస్తుంది, అంతేగాని వేరే ప్రాబ్లమ్స్ ఏం రావు సార్. దీంట్లో ఏమైనా కలర్స్ ఇంకేమైనా ఉన్నాయా? చాలా కలర్స్ ఉన్నారు కదా, ఏమన్నా ఇంకా చూపిస్తుంది పదండి. ఇది ఒక కలర్, ఇది ఒకటి. సార్ బాగుంది. మనకి రోజెస్ మెష్ సార్ ఇది. ఓకే. డబుల్ ఫ్లవర్స్ అంటారు దీన్ని. ఓకే. ఇంకోటి ఇది బ్లూ తులిప్స్. బ్లూ బాగుంది. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చూడండి సార్ ఎంత బాగుంది. ఓకే. ఇవన్నీ నెక్స్ట్ కలర్. ఇది హార్స్ మెష్ సార్. ఓకే. ఓకే. అండ్ అనదర్ సైడ్ పింక్ తులిప్స్ సార్. ఓకే. చూడండి సార్ ఎంత బాగుంది. అండ్ నెక్స్ట్ సార్ ఇది బ్లూమిక్ ఫ్లవర్స్. ఓకే. టోటల్ రోజ్ లో ఫిలిప్ అయింది. ఇంకో సైడ్ నుంచి రాయల్ బ్లూ కూడా ఉంది సార్. ఓకే. ఓకే. మీకు ఇట్లా ఎంత మడత పోయినా ఇంత ఏం చేసినా జస్ట్ ఇది ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే సెట్ అయిపోతుంది సార్. ఇవ్వండి. అచ్చా. దీంట్లో మనం ఎంత డిస్టర్బ్ చేసినా జస్ట్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సార్. 2 hands పెట్టండి సార్. డబుల్ డోర్ కాదు సార్, మ్యాగ్నెట్ లాక్ ఉంటుంది. ఓకే. నార్మల్ గా చిన్న పిల్లలకైతే పాసిబుల్ కాదు. ఫ్రెండ్స్ చూసారా, దీంట్లో మనం ఎంత డిస్టర్బ్ చేసినా ఎట్లా వేసినా జస్ట్ మనం ఇలా వేసేస్తే మనకు ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది. ఇది మనకు చాలా ఇది ఒక ప్లస్ పాయింట్. మనకి ఇది ప్లస్ పాయింట్. చాలా మందికి ఏదంటే ఇది ఖరాబ్ కాకుండా, అంటే తొందరగా చెడిపోకుండా మనకి ఇది ఏదంటే బాగుంది. ఈ డిజైన్ బాగుంది. ఈ స్ట్రెంత్ ఉన్న దానికి అయితే నార్మల్ గా మనం చేతి చింపినా చిన్నగదు. జస్ట్ నైఫ్ మిస్టేక్ కలిగితేనే చినిగే ఛాన్సెస్ ఉంటుంది. కానీ 5 years తర్వాతనే ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దానికన్నా ముందు ప్రాబ్లం రావు. ఆఫ్టర్ అది మెయింటైన్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. దాన్ని మెయింటైన్ చేస్తే ప్రాబ్లం కూడా రాదు సార్. ఓకే. అలానే మనకి ఇంకోటి సెక్షన్ ఉంది సార్, 2-way సిస్టమ్. అది లాస్ట్ ఇది విత్ లాక్ ఉంది. విత్ లాక్. ఇది విత్ లాక్. ఇది అటు సైడ్ నుంచి మీరు గురించి చేసుకుంటే వచ్చి బాగుంది. లాక్ బాగుంది. ఓకే.
చూశారుగా ఫ్రెండ్స్, మన దగ్గర హారిక స్క్రీన్స్ వీళ్ళ దగ్గర అయితే చాలా మెసేజ్ ఉన్నాయి. మనకు మెటల్లో ఉంది, మనకు పార్టిషన్, మనకు కూడా ఇది కూడా ఉంది. మనకు ఇది పివిసి పార్టిషన్ డోర్ సార్. పార్టిషన్ ఇది పివిసి పార్టిషన్. ఇందులో కూడా మన 4 కలర్స్ అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా 4 కలర్స్ అవైలబుల్. ఏమున్నది నేను శాంపుల్ చూపిస్తాను సార్. ఓకే అవును సార్. ఇది వచ్చేసి వైట్ కలర్, గ్రే, డార్క్ బ్రౌన్ అండ్ టేక్వుడ్ కలర్. మనకి ఇది మనకు సంబంధించిన రిక్వైర్మెంట్ బట్టి మేము అది చేస్తాం సార్. మనకి 10 feet వరకు అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు హాల్స్ లో యూజ్ అవుతుంది సార్. 10 feet హైట్ లో 10 feet చేసాము. 10 feet విడ్త్ వచ్చేసి 15 to 16 feet వరకు అవైలబుల్. బాగుంది. ఇది ఎసెప్టీ వచ్చేసి 400 rupees పర్ ఎసెప్టీ సార్. పర్ ఎసెప్టీ 400 rupees. ఎస్ సార్. ఓకే. మనకు లైటింగ్ కూడా ఆపేస్తుంది. నార్మల్ గా వాటర్ పడినా ఏం కాదు. ఎందుకంటే లైటింగ్ అంటే ఇప్పుడు పెద్ద హాల్ ఉంది. ఇప్పుడు కొంతమంది గెస్ట్ వస్తారు తినడానికి కానీ, 2 పార్టిషన్ చేసుకోవడం ఇది బాగుంటుంది. కిచెన్ కి హాల్ కి మధ్యలో కూడా వేసుకోవచ్చు. మనకి ఇందులో లాక్ కూడా ఉంది సార్. దాంతో పాటు లాక్ వస్తుందా? సార్ లాక్ కూడా వచ్చేస్తుంది. ఓకే, లాక్ కూడా వచ్చేస్తుంది. దీనికి కీ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. కీ కూడా ఉంటుంది. ఆపోజిట్ వస్తే కీ కూడా అవైలబుల్ ఉంది సార్. ఓకే, ఆ లాక్ చేసుకొని కీ కూడా మనం పెట్టుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఈ కీ కూడా మనం ఏంటంటే పార్టిషన్ చేసుకున్న తర్వాత కీ కూడా పెట్టుకోవచ్చు. దీనికి కీ కూడా ఇచ్చారు. ఇది మనకు ఫినిషింగ్ కూడా మనకి ఏంటంటే ఫినిషింగ్ కూడా చాలా లుక్ మనకు ప్రొఫెషనల్ గా ఉంది. మనకు ఏంటంటే ఆఫీసులలో కానీ మనము ఇంకా మనకు వేరే మనం ఏదైతే మనం ఒక రూమ్ ని, పెద్ద రూమ్ ని చిన్న అంటే 2 రూమ్లో వేసుకోవాలంటే కూడా మనకి పివిసి పార్టిషన్ వాడుకోవచ్చు. మనకి ఇంకో ప్రోడక్ట్ ఉంది సార్. ఇది ఓకే, నార్మల్ గా దీన్ని వెల్క్రోస్ అంటారు, స్టిక్కింగ్స్ సార్. ఓకే, మనకు తక్కువ బడ్జెట్ ఉంది. ఓకే, మనకు మెయిన్ డోర్ తో పాటు ఇవి కూడా కావాలి. విండోస్ కి ఆ స్లైడింగ్స్ కాకుండా స్టిక్కింగ్ కావాలంటే మనం వెల్క్రోస్ ప్రతి ఒక్క సైజు ఇన్స్టాల్ చేస్తాం సార్. ఇది వెంటిలేటర్స్ కి యూజ్ చేసుకుంటాము. ఓకే, మన వాష్రూమ్స్ వెంటిలేటర్ కాకుండా మన రూమ్స్ లో ఉన్న వెంటిలేటర్స్ కి, అలానే మన విండోస్ వెంటిలేటర్ సార్. ఓకే, ఇది పర్ సేఫ్టీ మనకు 80 to 100 rupees లోపలే ఉంటుంది. ఓకే, ఇది తక్కువ బడ్జెట్ లో ఇది అందరికీ వచ్చేస్తుంది సార్. ఇది ఓకే, ఇవి థ్రెడ్స్ తో పాటు ఫస్ట్ బటన్స్ ఎక్కించుకొని, ఓకే, థ్రెడ్స్ ఎక్కించిన తర్వాత ఓకే మనకు ఫుల్ రాడ్ ఎక్కింది సార్. ఓకే, ఫుల్ రాడ్ సార్. ఇప్పుడు మనం చూసాం కదా సార్, మనం లైవ్ గా రెడీ చేస్తున్నప్పుడు ఓకే, ఇవి మన వీడియో అయిపోయే ముందు మనం మొత్తం రెడీ అయిపోయింది సార్. ఇవ్వండి, ఓకే, లైవ్ గానే మేము ముందే చేస్తున్నాం సార్ ఇవి. ఓకే, అవును సార్. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకు డబల్ డోర్ ల హైట్ కూడా మొత్తం వితౌట్ గ్యాప్, ఓకే, ఎనీ గ్యాప్ రాకుండా కంప్లీట్ గా చేసాము. ఓకే. నార్మల్ గా కస్టమర్స్ కి కొంతమంది మీద నమ్మకం ఉండదు, అంటే వీళ్ళు డీలర్స్ ఆ కంపెనీ వాళ్ళ అని. డైరెక్ట్ గా మనకు కస్టమర్ అన్నా డీలర్స్ అన్నా డైరెక్ట్ మా కంపెనీకి వచ్చి విజిట్ చేయొచ్చు. కస్టమర్ ముందే మేము రెడీ చేసి చూపిస్తాం. ఓకే, విత్ ఇన్ 30 minutes లోపలనే ఒక పెద్ద డోర్ రెడీ అయిపోతుంది. స్మాల్ డోర్స్ అయితే విత్ ఇన్ 10 minutes లో రెడీ అయిపోతుంది. కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన అనుకో, ఎంత టైం లో రెడీ చేస్తారు? విత్ ఇన్ 2 to 3 days లో అయిపోతుంది సార్. జస్ట్ మాకు 1 day పడుతుంది రెడీ చేయడానికి. సెకండ్ డే ఏమైనా వర్క్ ఎక్కువ ప్రెజర్ ఉన్నా కానీ 3rd day లోపలే ఫిట్టింగ్ అయిపోతుంది సార్. ఓకే, టోటల్ విత్ క్లియర్ మొత్తం ఫిట్టింగ్ అయిపోతుంది. ఓకే, ఈ సైజ్ ఏ సైజ్ సార్ ఇది? సార్ ఈ సైజ్ వచ్చేసి మనకు హైట్ వచ్చేసి 9 feet ఉంది సార్. ఓకే, విడ్త్ వచ్చి 6 feet ఉంది సార్. ఓకే, మనకు 5 లోపల ఉంటే మనం సింగిల్ డోర్ లో చేసేటోళ్ళం, కానీ ఇది మనకు డబల్ పెట్టుకుంటే మనకు ఆ స్ట్రెంత్ అనేది డబల్ పెరిగిపోతుంది. సో 6/9 లో మేము డబల్ డోర్ చేసాము. ఓకే, సార్. అలానే స్ట్రెంత్ కూడా అలానే పెరిగిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక ఇంట్లో చిన్న పిల్లలు కూడా దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు విత్ సింగిల్ హ్యాండ్. సార్. ఓకే, ఓకే, బాగుంది. ఇలా స్మూత్ గా ఉంటుంది సార్. ఓకే, మనకు ఎటువంటి వాన వచ్చినా, ఎండ్ వచ్చినా, ఎంత ప్రెజర్ వచ్చినా ఇప్పుడు ఏం కాదు సార్ దీనికి. ఓకే, అండ్ ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. ఓకే, ఎవరైనా చేసుకోవచ్చు నార్మల్ గా ఫిట్టింగ్ చేసేటోళ్ళు. ఓకే, ఈజీగానే చేస్తారు ఇన్స్టాలేషన్ కూడా. ఇప్పుడు మీరు చూసారు కదా సార్, ఓకే, ఇవన్నీ మేము రెడీ చేస్తాము. ఓకే, అలానే మాకు కాంటాక్ట్ కావాలన్నా డైరెక్ట్ గా మా నంబర్ కి మీరు హై అని పెట్టినా మేము డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతాము. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఎవ్రీ మనకు మెటీరియల్ అన్ని స్టాక్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇది మెటీరియల్ తో పాటు మనకు మెషిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్, విత్ ప్రీమియం క్వాలిటీ. ఓకే, ఓకే. అండ్ మీరు వచ్చి డైరెక్ట్ గా కంపెనీకి వచ్చి కూడా విజిట్ కావచ్చు మా దగ్గర. ఓకే, మేము డైరెక్ట్ గా మీకు ఇక్కడనే చేసి చూపిస్తాము. అలానే మీరు పెట్టిన అడ్రస్ కి మేము వచ్చి మెజర్మెంట్ తీసుకొని అక్కడ ఫిట్టింగ్ మేమే చేస్తాము విత్ ఇన్స్టాలేషన్. ఓకే, విత్ మాకు ఆన్ టైం డెలివరీ కూడా ఉంటుంది. ఓకే, ఓకే సార్. ఓవరాల్ గా ఒకసారి మన అడ్రస్ చెప్పండి, మన కంపెనీ అడ్రస్ చెప్పండి. ఓకే, మన కంపెనీ అడ్రస్ సార్, ఇది మన మూసాపేట నుంచి స్ట్రేట్ గా వచ్చినప్పుడు పిల్లర్ నెంబర్ 902 దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మన హారిక బోర్డు కనిపిస్తుంది. ఓకే, మనకు డైరెక్ట్ గా కస్టమర్స్ మనకు కంపెనీలో వచ్చి డైరెక్ట్ గా ఆర్డర్ చేయొచ్చు, మన మెటీరియల్ చూడొచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. అలానే మనకు డీలర్స్ కూడా డైరెక్ట్ ఇక్కడికి వస్తారు సార్. ఇక్కడికి వచ్చి రెడీ చేయించుకొని మరి వెరిఫై చేసుకొని మరి తీసుకెళ్తారు. మనకు ఇప్పుడు డిస్క్రిప్షన్ లో మన మొబైల్ నెంబర్ ఉన్న దానికి మీరు హై అని పెడితే మేము మీకు వెంటనే రెస్పాన్స్ అవుతాం సార్. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్.